అంటే మనకు ప్రతి విద్యార్థికి మన స్కూల్లో అడ్మిషన్ అయిన ప్రతి విద్యార్థికి నేను ఒక 1000 రూపాయలు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తానని గ్రామ పంచాయతీగా గ్రామ గ్రూప్లో నేను పెట్టాను. ఆ మాట ప్రకారం ప్రతి నెల వాళ్ళకు నేను 1000 రూపాయలు ఇస్తాను. మన ఎందరైనా అడ్మిషన్ అయితే అందరికి నేను ప్రతి మంత్ 1000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను సార్. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తే చాలు ప్రతి నెల 1000 రూపాయల నగదు బహుమతి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షరాల నిజం. నిర్మల్ జిల్లా బైంసా మండలం లింగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సాయినాథ్ ఈ ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ బడులలో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ పరిస్థితి సాయినాథ్ను తీవ్రంగా కలిచివేసింది. ఎలాగైనా తన బడిని కాపాడుకోవాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నారు. అందుకోసం ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థికి తన సొంత జీతం నుంచే నెలకు 1000 రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. ఊరిలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ బడి ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం జూన్ 15న ఆయన మళ్లీ విధుల్లో చేరిన ఆయన అప్పటి నుంచి బడిని బతికించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన త్యాగాన్ని చూసి ఇప్పటికే 3 పిల్లల తండ్రులు తమ పిల్లలను ఈ బడిలో చేర్పించడానికి ముందుకొచ్చారు. అందరికీ నమస్కారం. నేను ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని లింగా గ్రామం బైంసా మండల్. ఇక్కడ ప్రాథమిక పాఠశాల గత 4 సంవత్సరాల నుంచి క్లోజ్ అవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వేరే విలేజ్ పోతున్నారు. కాబట్టి నాకు ఇక్కడ లాస్ట్ ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మన ప్రభుత్వ ఆదేశాల మేరకు అంటే పై అధికారులు కానీ మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనకి ఇక్కడ పాఠశాల రీఓపెనింగ్ చేయాలని చెప్పారు. అందుకే నేను ఈ జూన్ 15 ఈ పాఠశాలలో వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వస్తే పాఠశాల ఎవరు కూడా లేరు. కాబట్టి విలేజ్ ప్రతి ఇంటికి నేను గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అదేవిధంగా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ నేను ప్రతి ఇంటికి వెళ్ళి మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ గ్యాదర్ చేశాను. కానీ అడ్మిషన్ కాకపోవడం వల్ల నేను ఈ మన లింగా గ్రామంలో ఖచ్చితంగా మన పాఠశాల ఓపెన్ కావాలని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. అదేంటంటే మనకు ప్రతి విద్యార్థికి మన స్కూల్లో అడ్మిషన్ అయిన ప్రతి విద్యార్థికి నేను ఒక 1000 రూపాయలు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తానని గ్రామ పంచాయతీగా గ్రామ గ్రూప్లో నేను పెట్టాను. ఆ మాట ప్రకారం ప్రతి నెల వాళ్ళకు నేను 1000 రూపాయలు ఇస్తాను. మన ఎందరైనా అడ్మిషన్ అయితే అందరికి నేను ప్రతి మంత్ 1000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను సార్. అదేవిధంగా మన పాఠశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పాఠశాల ఈ లింగ గ్రామంలో పాఠశాల పోకుండా రీఓపెన్ కావాలి. మంచిగా మన విద్యార్థులకు విద్యను అందించాలి. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా మన లింగ పాఠశాలలోనే అడ్మిషన్ చేయగలని అందరికీ కోరుతున్నాను సార్. నేను ఇక్కడ ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ పాఠశాల నడుపుతున్నానని కోరుకుంటున్నాను సార్. ఈ ప్రభుత్వ టీచర్ సంకల్పం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజా ప్రతినిధులు సాయినాథ్ ప్రయత్నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బడి ముందు ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కార్పొరేట్ చదువుల మోజులో పడి ప్రభుత్వ బడులను మూసివేసే పరిస్థితి రాకూడదనేదే ఈ ఉపాధ్యాయుడి ఆశయం. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల ఉండి తీరాల్సిందేనన్న ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టుగా ఆయన అడుగులు వేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులు చేతులు కలిపితే ఈ ఆదర్శ ఉపాధ్యాయుడి కల నిజమవుతుంది. ప్రభుత్వ పాఠశాలలు మన ఊరి ప్రగతికి నిదర్శనాలు. నాణ్యమైన విద్య, ఉచిత వసతులు కల్పించే ప్రభుత్వ బడులను ఆచరించడం మన బాధ్యత.